నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు హఠాత్తుగా ఎందుకు పెరిగాయి అన్న తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, పురపాలక ఉపాధ్యాయుల పిఎఫ్ జమ నిలిపివేత. గత వైకాపా ప్రభుత్వ విధానాల కారణంగా పురపాలక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీరిని ఇటు పురపాలక శాఖ కానీ, అటు పాఠశాల విద్యాశాఖ కానీ ఇద్దరు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2114 పురపాలక బడులు ఉండగా వాటిల్లో 13,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2022 జూన్ 24న అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ బడులను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ జీవో నంబర్ 84ను విడుదల చేసింది. అప్పటి వరకు ఈ ఉపాధ్యాయుల జీతాలు మినహాయించిన పిఎఫ్ డబ్బును పురపాలక శాఖలోనే ఉంచేవారు. పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన తర్వాత పిఎఫ్ డబ్బులు ఏ ఖాతాలో వేయాలి అనే దానిపై సమస్య తలెత్తింది. గతంలో మాదిరిగానే పిఎఫ్ మొత్తాలను పురపాలక ఖాతాలోకి జమ చేయాల్సి ఉన్న జీతాల బిల్లులు చేసి డీడీఓలు దాన్ని పట్టించుకోవటం లేదు. సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటి, మండల విద్యాధికారులు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు జీతాల బిల్లు చేస్తున్నారు. పిఎఫ్ మొత్తాన్ని మినహాయిస్తే వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక మొత్తం జీతాలను చెల్లిస్తున్నారు. సో, ఈ మేరకు జీతాలు అయితే హఠాత్తుగా పెరిగాయన్నమాట.